టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే డాకు మహారాజ్ ట్రైలర్ ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే జనరల్ గా ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయితే మనకు ఆ ట్రైలర్ లో స్టోరీ ఎంతో కొంత రివీల్ అవుతుంది. బట్ ఈ డాకు మహారాజ్ ట్రైలర్ లో స్టోరీ అంత క్లియర్ గా రివీల్ చేయలేదు. అండ్ ఈ ట్రైలర్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. బట్ మన టెరిఫిక్ ఇంటెలిజెన్స్ తో డాకు మహారాజ్ ట్రైలర్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ లో కంటెంట్ చూసి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. లెట్స్ బిగిన్ ద షో. ఈ షాట్ లో చూస్తే ఎడారిలో గుర్రాలు పరిగెడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ షాట్ లో చూస్తే రెండు ఒంట్లు ఆ మధ్యలో ఒక బస్సు కూడా కనిపిస్తుంది. సో జనరల్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ అంతా కూడా మనకి ఎడారిలో కనిపిస్తుంది. యాక్చువల్ గా మన కంట్రీలో ఎడారిలో ఉన్న స్టేట్స్ చూసుకుంటే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఇంకా లడాక్. బట్ యాక్చువల్ గా ఈ స్టోరీ అంతా కూడా మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. కానీ మనకి మధ్యప్రదేశ్ లో రియల్ గా చూసుకుంటే ఎక్కడ ఎడారి అనేది ఉండదు. సో ఈ స్టోరీ మధ్యప్రదేశ్ లోనే జరుగుతుందనడానికి ప్రూఫ్ ఏంటంటే ఒకసారి ఈ షాట్ లో ఈ జీప్ నెంబర్ ప్లేట్ చూసుకుంటే ఎంపీ అని మనకి క్లియర్ గా ఉంది. అలాగే నెక్స్ట్ ఈ షాట్ లో కూడా మనకి ఎంపీ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఈ షాట్ లో మనకి సమ్ వర్కింగ్ డెకో టూల్స్ లాంటివి చూడొచ్చు. దీనికి ఎక్స్టెన్షన్ గా ఈ షాట్ లో చూసుకుంటే మనకి ఈ ఎక్విప్మెంట్ ను కూడా చూడొచ్చు. సో ఈ ఎక్విప్మెంట్ మీద కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దీని మీద LAL4 అని ఉంది. సో యాక్చువల్ గా ఈ ఎక్విప్మెంట్ అనేది ఒక లైట్నింగ్ యాక్టివిటీ టైప్ ని డిగ్రీస్ ని మెజర్ చేసే ఒక స్కేల్ అన్నమాట. సో ఈ స్కేల్ యూజ్ చేసి థండర్ స్టోమ్స్ ని, స్కాటర్డ్ థండర్ స్టోమ్స్ ని కూడా మెజర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ షాట్ లో మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎల్లో టైప్ అయితే చూసుకోవచ్చు. జనరల్ గా ఈ ఎల్లో టైప్ అనేది మనకి క్రైమ్ సీన్స్ ని రీక్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. బట్ ఈ సీన్ లో మాత్రం ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవ్వకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఈ ఎల్లో టైప్ పెట్టారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ షాట్ లో చూసుకుంటే మనకి బాలయ్య ఒక పెన్సిల్ పట్టుకొని చూస్తున్నారు. సో మేబీ బాలయ్య ఈ క్యారెక్టర్ లో థండర్ స్టోమ్స్ ని మెజర్ చేసే ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక ప్రొఫెషనల్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఏదో ఒక ఇంజనీర్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రొఫెషనల్ గా వర్క్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ షాట్ లో మీరు చూసుకుంటే చంబల్ ఏరియా తాలూకా గ్రాఫ్స్ అయితే గీస్తున్నారు. మేబీ వీళ్ళు విలన్ గ్యాంగ్ సైడ్ పని చేస్తుండొచ్చు. ఇలాంటి సీనే ఈ షాట్ లో కూడా మనకు కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో వెపన్స్ తో విలన్ గ్యాంగ్ ని మీరు చూడొచ్చు. అలాగే ఈ షాట్ లో చూసుకుంటే వెనక ఒక పెద్ద ఆయన మఫ్లర్ లాంటిది ఒకటి వేసుకుని ఉన్నారు. జనరల్ గా ఇలాంటి క్లాత్స్ అనేవి కూల్ ప్లేసెస్ లో వేసుకుంటారు. సో దీనికి ఎక్స్టెన్షన్ గా మీరు ఈ షాట్ ను కూడా చూడొచ్చు. ఈ షాట్ లో బాలయ్య ఇంకా ఈ పర్సన్ కూడా స్వెటర్స్ వేసుకున్నారు. మేబీ ఈ క్యారెక్టర్ తో బాలయ్య గారి స్టోరీ అంతా కూడా కొడైకెనాల్ ఆరు ఊటీలో జరుగుతుండొచ్చు. నెక్స్ట్ ఈ షాట్ లో మీరు చూసుకుంటే బాలయ్య స్కూల్ కి వెళ్లే గారికి క్యారీ తీసుకెళ్లడం మీరు చూడొచ్చు. సో ఇంతవరకు మనకి టోటల్ గా బాలయ్య గారు ఈ డాకు మహారాజ్ ట్రైలర్ లో 3 డిఫరెంట్ షేడ్స్ లో అయితే కనిపించారు. అందులో ఒక షేడ్ వచ్చి డెకాయిడ్ అయితే, ఇంకొక షేడ్ వచ్చి ఈ షాట్ లో మీరు చూసిన బాలయ్య ఇందాక పెన్సిల్ పట్టుకున్నారు కదా అతను అనమాట, ఆ బాలయ్య అనమాట. సో ఇంకొక బాలయ్య వచ్చి మనకి పాపతో ఉన్న బాలయ్య. సో టోటల్ గా ఈ మూవీలో అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నారు. బట్ 3 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే మనకి బాలయ్య గారు కనిపించబోతున్నారు. సో యాక్చువల్ గా బాలయ్య స్టోరీ ప్రకారం సమ్ రీజన్ వల్ల ఈ పాపకి హెల్ప్ చేయడానికి ఈ ఊటీ ఆర్ కొడైకెనాల్ వెళ్ళొచ్చు. అలాగే ఈ షాట్ లో ఒక స్కూల్లో ఏదో కల్చరల్ యాక్టివిటీ అయితే జరుగుతుంది. సో అందులో డాన్స్ చేస్తున్నది ఈ పాపే. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ASI యూనిఫామ్ మనం చూసుకుంటే యాక్చువల్ ఇలాంటి పోలీస్ యూనిఫామ్ అనేది మన తెలుగు స్టేట్స్ లో పోలీసు వేసుకుంటారనమాట. బట్ ఈ స్టోరీ జరుగుతుంది మాత్రం ఈ క్యారెక్టర్ ప్రకారం ఊటీ ఆర్ కొడైకెనాల్ లో జరుగుతుంది. అంటే ఊటీ ఆర్ కొడైకెనాల్ అంటే అది తమిళనాడు స్టేట్ అనమాట. బట్ యాక్చువల్లీ తమిళనాడు పోలీస్ కి నేమ్ ప్లేట్ వచ్చి వైట్ కలర్ లో ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న ఈ పోలీస్ నేమ్ ప్లేట్ చూసుకుంటే ఇది బ్లాక్ కలర్ లో ఉంది. సో ఎలాంటి నేమ్ ప్లేట్ అండ్ ఎలాంటి యూనిఫామ్ మన తెలుగు స్టేట్స్ లోనే పోలీస్ వేసుకుంటారు. మేబీ మూవీ టీమ్ కాస్ట్యూమ్ సరిగ్గా చెక్ చేసుకోలేదు అనుకుంటా. నెక్స్ట్ ఈ సీన్ లో చూడండి, ఇంత టాలెంటెడ్ గా ఉన్న డైలాగ్ తో పాపులర్ అయిన యాక్టర్ మనకి ఈ మూవీలో IPS ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అలాగే ఈ షాట్ లో చూసుకుంటే ఒక వింటేజ్ కార్ ఫైర్ లో తగలబడిపోతుంది. నెక్స్ట్ ఈ షాట్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఒక డైలాగ్ వచ్చింది, యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా వృత్తి అని డైలాగ్ అయితే వస్తుంది. సో యాక్చువల్ గా ఇది చంబల్ ఫారెస్ట్ లో ఏదైనా ఒక యానిమల్ మాఫియా ఉండొచ్చు. సో వాళ్ళని అడ్డుకోవడానికి ఆ ఏరియాలో ఉన్న డాకు మహారాజ్ డెకాయిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విలన్ గ్యాంగ్ కి మధ్య క్లాష్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఆ యానిమల్ మాఫియా గ్యాంగ్ ఒకవేళ ఊటీ ఆర్ కొడైకెనాల్ ఆ ఏరియాలో ఫారెస్ట్ లో ఏదైనా ఎనిమల్ బిజినెస్ చేస్తుండొచ్చు. సో వాళ్ళని మనకు అక్కడున్న బాలయ్య అడ్డుకోవడం గానీ ఆ విలన్ గ్యాంగ్ తో క్లాష్ గానీ రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రైలర్ ఓపెనింగ్ లోనే అనగనగా ఒక రాజు ఉండేవాడు, చెడ్డ వాళ్ళంతా రాజుని డాకు అనేవాళ్ళు, మాకు మాత్రం మహారాజు అనే డైలాగ్ ఒకటి వచ్చింది. సో మహారాజు అంటే ఇక్కడ కిరీటం, ఒక సామ్రాజ్యం, పెద్ద పెద్ద కత్తులు ఇలాంటి మహారాజు కాదు. ఇక్కడ ఉండే ఏరియాలో ప్రజలందరికీ ఆ డెకాయిట్ హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ మహారాజు అనే పిలుచుకొని ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇందాక ఈ షాట్ లో పెన్సిల్ పట్టుకొని ఉన్న బాలయ్య, నెక్స్ట్ ఇక్కడ మనకి పాపతో కనబడుతున్న బాలయ్య ఇద్దరు కూడా ఒకలే, బట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అంతే. అంటే బాలయ్య సమ్ ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ వల్ల ఆ పాపకి హెల్ప్ చేయడానికి ఆ ఏరియాకి వెళ్ళి ఉండొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.